హాయ్ ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చికెన్ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దామా. బాగా క్లీన్ చేసిన చికెన్ని 1 kg తీసుకున్నాను. ఇందులో పసుపు, జీలకర్ర పొడి, మిరప్పొడి, చిల్లీ ఫ్లేక్స్, పెప్పరు, రుచికి తగినంత సాల్ట్, నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ముక్కలకి పట్టేలా కలుపుకొని మినిమం 2 hours మ్యారినేట్ చేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని వేయించి తర్వాత కొంతసేపు లిడ్ క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించాలి. చూసారా, ఇలా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు ఉడికించి తర్వాత 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఉడికించిన చికెన్ని మరొక ప్యాన్లో వేసుకొని వాటర్ కొద్దిగా డ్రై అయ్యే వరకు చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో నెయ్యి వేసుకొని తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, క్యాష్యూ నట్స్, నువ్వులు, కరివేపాకు వేసి వేయించుకొని చికెన్ రోస్ట్లో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొద్దిగా పెప్పరు, సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రోస్ట్ రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.